అండ్ ఇంకో మేజర్ పాయింట్ స్వప్న, ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేశారు. ఒక ఆర్టిస్ట్ కోఆపరేట్ గనక అంటే ఇబ్బంది పెడితే వెంటనే బ్యాన్ అంటున్నారు. దాన్ని కొత్తగా పెట్టిన పదం నాన్ కోఆపరేషన్. నేనేమంటానంటే ఒక అవకాశం ఇవ్వండి అబ్బా ఆ నటుడికి కానీ నటికి కానీ. ఎలా అంటే తప్పు చేశారు నిజంగా, మనుషులు అందరం తప్పులు చేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా, ఒక 2 అవకాశాలు ఇవ్వండి, 2 వార్నింగ్స్ ఇవ్వండి, ఆ తర్వాత బ్యాన్ చేయండి. నేనే చెప్తున్నా బ్యాన్ చేయమని. ఫస్ట్ రాగానే ఒక ఇబ్బంది రాగానే బ్యాన్ అని పెట్టి పిలిచేసి వాళ్ళని తీసేస్తే ఇక్కడ జరిగే ప్రాబ్లం చెప్తాను. లాస్ట్ ఇయర్ ఒక హీరోని బ్యాన్ చేశారు, అఫ్కోర్స్ నాన్ కోఆపరేషన్ చేశారు. 6 నెలలు నాన్ కోఆపరేషన్ పెట్టారు స్వప్న. ఈ జనవరికి అతని మీద నాన్ కోఆపరేషన్ అయిపోయిందా? వాస్తవానికి తర్వాత మళ్ళీ అతనికి అవకాశాలు రావాలిగా. డిసెంబర్ వచ్చింది, అతను ఈ సంవత్సరం మొత్తం ఒక్క ప్రాజెక్ట్ చేయలేదు. ఎందుకు చేయలేపాడు? ఒకసారి ఒక నటుడిని కానీ నటి కానీ నాన్ కోఆపరేషన్ పెడితే డెఫినెట్గా ఇంకో ప్రొడ్యూసర్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడు, ఇష్టపడ్డు. సైకలాజికల్గా ఫిక్స్ అయిపోతారు కదా, ఓహో ఆ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇతను మనం పెట్టుకోవద్దు. అంటే ఒక హీరో స్థాయి వాడికే అంత ఇంపాక్ట్ పడితే మామూలు ఆర్టిస్టులు వదిన క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ చేసుకున్న వాళ్ళకి ఇంకెంత ఇంపాక్ట్ పడుతుంది స్వప్న. ఇది అర్థం చేసుకోవట్లేదు ఎవరు. నేను నాన్ కోఆపరేషన్ పెట్టద్దని చెప్పట్లా, డెఫినెట్గా తప్పు చేస్తే పనిష్ చేయాలి. ఇక్కడ జరిగింది రేపో మర్డరో కాదు కదా. ప్రొడ్యూసర్కి నష్టం జరుగుతున్నప్పుడు పిలిచి చెప్పండి, వార్నింగ్ ఇవ్వండి, మీరు తప్పు చేస్తున్నారు, మాకు నష్టం కలుగుతుంది, మీ వల్ల మాకు ఛానల్లో ఇబ్బంది అవుతుందని చెప్పండి. ఒకసారి వార్నింగ్ ఇవ్వండి, 2 సార్లు వార్నింగ్ ఇవ్వండి. రెండోసారి కూడా వినకపోతే నేనే అంటున్నా, దయచేసి వాళ్ళ మీద నాన్ కోఆపరేషన్ పెట్టి పక్కన పెట్టండి. అప్పుడు ఒకళ్ళని చేస్తే ఇంకోళ్ళు వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు. అలా కాకుండా డైరెక్ట్గా ఒక ఇబ్బంది రాగానే వెంటనే పిలిచి వాళ్ళని నాన్ కోఆపరేషన్ అంటే వాళ్ళ కెరీర్లు ఏమైపోతాయి? ఇవాళ నేను ఇన్నేళ్ళుగా ఉంటున్నాను, ఇందాక చెప్పినట్టుగా స్వప్న, ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను, 45 ఏళ్ళు ఇప్పుడు నాకు. నేను డిగ్రీ చేసి పీజీ చేసి ఇప్పుడు నాకు కొత్తగా ఉద్యోగం ఇవ్వడు. నేను ఓసి, నాకు వచ్చింది ఒకటే వృత్తి, నాకు ఇది ఒకటే పని. రేపు పొద్దున దేవుడి దేవలు ఏదో నా సంస్కారం, మా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం, నేను ఎక్కడ గొడవ పడకుండా ఇన్నేళ్ళు నెట్టుకొచ్చాను సీరియల్స్లో. కాకపోతే గొడవ వచ్చి ఇబ్బంది అయితే ఎవరు తీసుకుంటారు స్వప్న? నా ఫ్యామిలీ ఏమైపోతుంది? ఇంకేసి రేపు పొద్దున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా మీద ఒక నాన్ కోఆపరేషన్ అప్పుడు డబ్బింగ్ సీరియల్స్ అప్పుడు అయినట్టుగా నన్ను ఒక 6 ఏళ్ళు పక్కన పెట్టేశారు అనుకో, ఏంటి పరిస్థితి ఈ రోజుల్లో? ఇవాళ ఒక ఆర్టిస్ట్ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా తెలుగు ఆర్టిస్ట్ పరిస్థితి ఏంటి? నమ్మో స్వప్న, మా ఏఐటీటీలో ఆల్మోస్ట్ మేము 890 to 900 మెంబర్స్ ఉన్నాం దీంట్లో. అందులో ఇవాళ నేను చాలా బాధగా చెప్తున్నా, 150 నుంచి 140 మందే పనిచేస్తున్నాం.